ఈరోజు మహేశ్వర నియోజకవర్గంలోని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి మంత్రి గారి పైన నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మంత్రి గారు స్పందించాలి కదా. మంత్రి గారు మీకు స్పందించడానికి భయం వేస్తుందా? కొత్త మనోహరుడిని చూస్తే భయం వేస్తుందా? ఏమనుకుంటున్నారు మీరు? మీరు చేసిన అవినీతిని నేను బయట పెడుతున్నా, ప్రూఫ్లు అడిగిరంట కదా. సిబిఐ కేసులలో నువ్వు ఉన్నది నిజం కాదా? మీ పేరు సిబిఐ కేసులలో నిందితురాలిగా చేర్చారు, ఇది నిజం కాదా? సబితా ఇంద్రారెడ్డి గారు నిందితురాలిగా చేర్చబడింది సిబిఐ కేసులలో. నేను దొంగతనం పోయినా కానీ, నేను ఖాళీ బ్యాగులు మోసుకొచ్చినా కానీ నేను ఆ దొంగతనంలో నేను ఏలు పెట్టలే అని అంటే ఎవరు నమ్మరు. ఇవ్వాలి సిబిఐ కేసులో ఉన్నటువంటి నువ్వు నిరూపణ అన్నా ఉంటావు కదా, రెడీ ఉన్నా. ఎస్, సిబిఐ కేసులలో నిందితురాలిగా చేర్చబడింది. 6 నెలల లోపట సుప్రీంకోర్టు మొన్న జారీ చేసింది. 6 నెలల లోపట ఈ కేసుని కంప్లీట్ చేయమని చెప్పేసి 6 నెలల లోపల నువ్వు 6 నెలల లోపల జైలుకు పోతావు. నువ్వు గుర్తుపెట్టుకో సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు. కోట్ల రూపాయలు, 1500 కోట్లు, 2000 కోట్ల రూపాయలు అని ప్రజలు అంటున్నారు. మరి ఒక్కనాడు నువ్వు ఎలా ప్రజల ముందు చెప్పట్లేదు? చేసినావా చేయలేవా? మరి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నారు, పేపర్లు రాస్తున్నాయి. ఏమి సమాధానం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు నిజాయితీ పరులే అయితే, అవినీతి పరులు కాకుంటే ప్రెస్ ముంగట ఎందుకు చెప్పట్లేదు? మీరు మా మహేశ్వర నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి సబితా ఇంద్రారెడ్డి గారు, నీ పెంపుడు కుక్కలో, నీ కాపల కుక్కలతోటి మాట్లాడిస్తే ఇలా ఎవరు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ చెప్తున్నాము. ఏమనుకుంటున్నారో మీరు? 3 ఎకరాల పొలం కూడా కోడై కూస్తున్నాయి ప్రతిపక్షాలు, పేపర్లలో రాస్తున్నారు. ఇగో మీ కొడుకు అసదుద్దీన్ తోటి కలిపి 50 ఎకరాలు కొంగర కలాన్లో 50 ఎకరాలు, 1-2 ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? దీని గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇవన్నీ ఆరోపణలు నిజంగా అయితే పేపర్లలో ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు కలెక్టర్ దీని మీద లెటర్ ఇచ్చిరా లేదా చెప్పండి. తిమ్మాపూర్లో నిన్న మొన్న 35 ఎకరాలు భూదానం ల్యాండ్, ప్రభుత్వ భూమి ఏడ కనబడితే దాని మీద వాలిపోవాలి, అనుచరులను పంపాలి, అనుచరులతో కబ్జా పెట్టియాలి, అలాగే వచ్చిన వాటా చెరుసంగా పంచుకోవాలి. ఇది మీరు చేసేది. చెరువుల అభివృద్ధి అంటున్నాం. ఇలా సంద చెరువు తీసుకోండి, 33 ఎకరాల చెరువు అది. ఇలా సర్వే చేయించండి, 26-27 ఎకరాల కన్నా ఎక్కువ లేదు అది. అంటే అన్ని 6 ఎకరాలు కబ్జా చేసినావు. 6 ఎకరాలు మరి ఎవరికి నీ అనుచరులను ఎవరిని పెట్టి చేపిస్తున్నావో తెలియట్లేదు, ఎవరితో ఇంటర్నల్గా డబ్బులు తీసుకుంటున్నావో తెలియదు. ఇప్పుడు నువ్వు ఆ చెరువు సర్వే చేయి, నేను వచ్చి ఇలా పడతా. 33 ఎకరాలు లేకుంటే రేపు రాజీనామా చేస్తావా చెప్పు. నాకు సవాల్ విసురుతున్నాను నేను సబితా ఇంద్రారెడ్డి గారు. 33 ఎకరాలు దాని రికార్డు చెరువుది, తీయండి, సర్వే చేయండి. 33 ఎకరాలు వస్తే నేను నిన్న వాడు కామేష్ గాడు, వాడు లేదు ఊర్లో బచ్చగాడు, వాడు మాట్లాడుతుంటే నేను గుండు పోకుంటా, నేను మిషన్ తీసుకుంటా, ముక్కు రాస్తా అంటున్నాడు. అరే వెదవా, నిన్ను కాదు అడిగింది నేను, మీ సబితా ఇంద్రారెడ్డిని అడిగినాను రా. నిరూపణ చేస్తుందా? మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమంటా. నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా దమ్ము ధైర్యం లేదురా. చెత్త నా కొడుక, నువ్వు ఊర్లో 10 రూపాయలకు పనికిరాడు నువ్వు నా గురించి మాట్లాడేది? యూజ్లెస్ ఫెల్లో. ఒకసారి గుర్తుపెట్టుకోరా. అరే నీదేంది, నీ చరిత్ర ఏందిరా? నీ అయ్యాక దొంగరా, తాగబోతు దొంగరా కొడక, ఓ దొంగ కొడుకురా నువ్వు. నీ బాబాయ్ అంటున్నావారా? నీ బాబాయ్ చేదురుబాయి కింద చేదురుబాయి ముంచి ఇల్లు కట్టిండ్రా విధవా. అది తెలుసుకోరా నువ్వు. నీ ఇల్లు ఉన్న ప్లాట్లన్నీ కూడా నోటరీ ప్లాట్లు రా, నీ గుంజుకున్న ప్లాట్లు రా నీవి. దొంగ నువ్వారా మాట్లాడేది? నీ మంత్రికి శాతం అయితే లేదురా మాట్లాడనీకే? శాతం అయితే సబితా మీరు మాట్లాడి నాతో, నేను మాట్లాడతా. నేను నీ గురించి మాట్లాడినా. ఈ చెత్తరా యూజ్ చేస్తాను కూడా మాట్లాడలే. నా కాలు గోటు కిందికి వణికిరాడు కొడుకాడు, నా చెప్పు నాకు ఇది కూడా వణికిరాడు కొడుకు వాడు మాట్లాడతాడా నాతోటి? నా గురించి, నా ప్లాట్ల గురించి మాట్లాడతాడా? నేను పేద ప్రజలకు పంచే ప్లాట్ల గురించి మాట్లాడతాడా వాడు? ఎలా వారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే
నాకు 3,000 రూపాయలు ఖర్చు అవుతాయి, ప్లాట్ నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పి నా ప్రజలకు, పేద ప్రజలకు చెప్పిన. 3,000 రూపాయలు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి 15,000 తీసుకుంటాడు. సబ్ రిజిస్టార్లో ఆడ మన చలాన్ కట్టాలి, గవర్నమెంట్కి చలాన్ కడితే రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి ఆ డబ్బులు 3,100 రూపాయల దగ్గర నేను తీసుకున్నది వాస్తవము. వాళ్ళకు నేను పేదవాళ్ళకు నా పొలము, సొంత పొలం కొని వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నా ఇవాళ. అది మీకు ముంగిడు పడట్లేదు. పేద ప్రజలకు మేము సాయం చేయొద్దు, ఆపేయాలి. ఏడ మంచి పేరు వస్తుందో మనోరెడ్డికి, ఏడ మాకు కాంపిటీషన్ అవుతాడో, రేపు పొద్దున ఎమ్మెల్యే గెలిచి మమ్మల్ని ఏం చేస్తాడో అనే దురుద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్పితే, మీకు చాతనైతే కామేష్ రెడ్డి అరే బట్టవాజిగా ఓ 50 మందికి ప్లాట్లు ఇరా, నీ సొంత పొలంలోకి వెళ్ళి పొలం కొని చాతనైతే కా పని చేయండిరా. 10 మంది పేదోళ్ళు ఆదుకున్నాం అవుతాము. నీ మంత్రితో ఇప్పిరా 500 ప్లాట్లు సొంత పొలంలోకి వెళ్ళి. ఆమె పొలం ఏడుందో, చెవెల్లో ఉందా, తాండూరు ఉందో, ఏడుందో ఆమె పొలం, ఏడవతారు పొలం ఉంటుంది కదా, అందుకెళ్ళి 500 మందికి ఇప్పిరా. నేను సంతోషిస్తాను. నా పేద ప్రజలు, నా మహేశ్వరం నియోజక ప్రజలు హ్యాపీగా ఉంటారని చెప్పి నేను సంతోషిస్తాను. యూజ్లెస్ ఫెలో ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి నీ అనుచరులకు కేటాయించుతూ అల్బాస్గూడలో ఎన్ని ఎకరాలు కబ్జాబ్రాలో ఎన్ని ఎకరాలు కబ్జా చేసి ఎవరికి అప్ప చెప్పినావు అమ్మమ్మని. అలా వాటా ఎంత? ఒక ప్లాట్ 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకొని ఇస్తున్నారంట. అలా నీ వాటా సగం వాటా నీదేనంట. మరి అది ఎందుకు ఇచ్చావో, ఎట్లా ఇచ్చావో ప్రభుత్వానికి అప్పచెప్పు నీకు చాదనైతే. 119లో బడంగపేటలో నిన్న కరకృష్ణ అంటున్నాడు, అంతా కబ్జా చేసి మొత్తము ఆగమాగం చేస్తున్నాడు. కరకృష్ణ కూడా నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా ఆగమాగం, అడివడివి. ఓడో కుక్క ఓడు రామిరెడ్డికి మాట్లాడతాడు. విజువల్స్ ఫెలో వాడు. మహేశ్వరం నియోజకవర్గం అంట 500 ఓట్లు 1000 ఓట్లు వస్తాయంట. మీ సబితా ఎక్కడికి వస్తాయరా? నాకు 43,000 ఓట్లు వస్తే కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసిరు అంటున్నారు. మరి నీ సబితకు ఎవరి ముఖం చూసి వచ్చినారా? రాహుల్ గాంధీ ముఖం చూసి వాళ్ళు లేరా ఓట్లు? సోనియా గాంధీ ముఖం చూసి వాళ్ళు ఎవరా ఓట్లు నీకు, మీ మంత్రికి? మాకు కూడా వచ్చు బిడ్డ. రే తరిమి కొడతాం కొడక ఏమనుకుంటున్నారు? వెంకటరెడ్డిగా ఏమంటున్నావురా? మహేశ్వరంలో నీ జాగీరా, నీ ఏ జాగీరా అంటావు? నీ ఏ జాగీరారా? నీ మంత్రి అయ్యా జాగీరా? చెప్పరా రై, సూటిగా అడుగుతున్నా చెప్పరా రై. నీ అయ్యా జాగీరారా? మరి మహేశ్వరం నియోజకవర్గం నీ అయ్యా జాగీరా? నీ మంత్రి అయ్యా జాగీరా? చెప్పరా. ఏదన్నా మాట్లాడితే ఒక విలువలతో మాట్లాడండి. ఇప్పటి వరకు ఎవరి మీద కూడా నేను ఈ విధంగా రఫ్గా రాసిగా మాట్లాడలే. మీరు ఆ విధంగా మమ్మల్ని ఉసిగొల్పుతున్నారు. ముందుకు ఇట్లా మాట్లాడాలని ఉసిగొల్పుతూ ఉన్నారు. మేమేం చూస్తూ ఊరుకోము. మాకుంది సైన్యం, వేలాది మందిగా తరలి వస్తారు. నా గురించి కూడా రేపు పొద్దున బిడ్డ ఏమనుకుంటున్నారు? ఏమ్రా కామేష్, ఇల్లు ముట్టిస్తావరా? దారా నీకు యుద్ధాలు తమ్మింతో చూస్తారా? ఆరాయిగా రండిరా, ముట్టాడిసా రండిరా, నేను కూడా చూస్తారా? నీ మంత్రి ఇల్లు ముట్టాడిసా కుట్టాడి చూడరా? నా పేరు కొత్త మనోరెడ్డి రాదు, గుర్తుపెట్టుకో. వేలాది మంది ఎంబడి కార్యకర్తలు ఉన్నారు బిడ్డ. రే ఒక్కొక్కరు తరిమి కూడా సమయం వస్తుంది. ఏమన్నా మాట్లాడితే నేను ఆరోపణలు చేశాను, ఎస్, దానికి మంత్రి వచ్చి సమాధానం చెప్పాలి. నేనే కాదు, రకరకాల ప్రతిపక్షాలు రోజు విమర్శలు చేస్తున్నాయి నీ మంత్రి మీద. ఒక్కనాడన్నా నోరు తెరిచినావా? నోరు తెరిచి ఒక్కరోజన్నా నేను ఇది ఎందుకు మాట్లాడిరు, ఇది తప్పు, ఇది ఒప్పని ఎక్కడన్నా మాట్లాడినావా? నీ కార్పొరేటర్లని అలా ఊరూరులా వాడ కార్పొరేటర్లు జిల్లాలో కూడా మీర్పేటలో, బడంగపేటలో ఏడ గుంత తీస్తే ఏడ ఇల్లు కడితే ఆడ 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో నీ వాటా ఎంత నాకు చెప్పు ఫస్ట్ సబితా రెడ్డి గారు. నీకు వాటా వస్తుందనే కదా ఇప్పుడు నీ కార్పొరేటర్లు అందరినీ కూడా పంపి డబ్బులు వసూలు చేస్తున్నావు. ఇందాక మా నర్సింగ్ చెప్తా ఉన్నాడు, ఒక పేద మనిషి ఇల్లు కట్టుకుంటుంటే 30,000 వసూలు చేసిరంట కార్పొరేటర్ పోయి. మళ్ళీ 30,000 సరిపోయామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 40,000 కావాలని మళ్ళీ పోతున్నారంట. పేదల రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ నడ్డి విరుస్తున్నారు. అవినీతికి అలవాటు అయ్యి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు. ఇంకా మీ ఆటలు సాగాయిగా. ఇంకొక నెల రోజులే నీ ఆట ఏం ఆడినా, నెల తర్వాత నువ్వు ఇంట్లో కూర్చుంటావు. ఎలక్షన్లు వస్తే ప్రజలందరూ రెడీగా ఉన్నారు. చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు పోటీ చేస్తా అంటున్నావు కదా, చెయ్యి. మేమే చిత్తుగా ఓడిస్తాం. ఎవడో అంటున్నాడు నువ్వు పోటీ చేయను. అవకాశం వస్తే మా రాహుల్ గాంధీ గారు చెప్తే తప్పకుండా పోటీ చేస్తాం. లేకుంటే మా దగ్గర ఎవరైతే 5 మంది అభ్యర్థులు ఉన్నారు, ఎవరికి టికెట్ వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి
కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము, సబితా ఇంద్రెడ్డి గారిని ఇంటికెళ్ళి చేవెళ్ళకు పంపడం తప్పకుండా పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, నీ యొక్క అవినీతి చిట్టా ఏదైతే ఉందో త్వరలో బయట పెట్టాలి. లేకుంటే రేపు నేను రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో నేను సభలో రేపు కండవ కప్పుకోబోతా ఉన్నాం. కండవ కప్పుకున్న తెల్లారి నుంచి నీ అవినీతి భాగవతాలన్నీ ఒకటొకటిగా అన్ని వెలికి తీస్తాం. నీ పెద్ద చెరువులో ఒక పక్కకు ఒక గ్రౌండ్ కడుతున్నావు, గ్రౌండ్కు టెండర్ సపరేట్ చేపించినావు, 2 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేపించినావు. పెద్ద చెరువులోకి వెళ్ళి మట్టి తీస్తావు, మొరం తీసి అట్లా వేపిస్తావు. 20 లక్షల పని అయిపోయేదానికి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నావు. అంటే వచ్చిన డబ్బులలో కాంట్రాక్టర్ నీవోడే ఉంటాడు, నీ మనుషులే, నీ చెత్త కుక్కలా కొడుకులు ఉంటారు. అదే ఇందాక చెప్పిన కామేశెడ్డి అంటాడు 22 కోట్ల రూపాయల టెండర్ తీసుకొని 20 లక్షల పుణ్యానికి వచ్చిన మట్టి చెరువులోకి వెళ్ళి లేవట్టి ఆ గ్రౌండ్లో పోయాలి. ఈ విధంగా అవినీతికి పాల్పడిస్తున్నాం. సబితా ఇంద్రెడ్డి గారు, మీరు మాట్లాడే పద్ధతి కాదు ఇది. మీరు కౌంటర్ ఇవ్వండి, నాకు ఏమన్నా మీరు మాట్లాడండి, సమాధానం చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్లకు అన్నీ కూడా ఇవన్నీ నేను చెప్పి కరెక్టా కాదా చెప్పండి. రేపు ప్రజలలో నిర్ణయిస్తాం. ప్రజలను తీసుకొని పోతాడికి ఏ విధంగా నువ్వు చెరువులను కబ్జా చేసి ఏ విధంగా అభివృద్ధి అని పేరు మీద కబ్జాలు చేసి వాళ్ళతోటి డబ్బులు వసూలు చేస్తున్నారో నీ మనుషులతోటి అవన్నీ నేను నిరూపిస్తారు. ఎప్పటి నుంచి ఏమనుకుంటున్నారు? ఏది ఏమైనా మహేశ్వర్ నియోజక ప్రజలు, మా ప్రజలు తప్పకుండా వారు ఎమ్మడుంటాం, వారికి అండగా నిలబడతాం, వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం. మా ప్రాంతంలో ఏం చేయాలో మాకు తెలుసు, అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసు, అవన్నీ చేస్తాం. నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే రోజులలో ఓడో మాట్లాడతాడు, తమ్ముడు ఓడిపోయాడంటే రాజకీయాలలో గుర్తుపెట్టుకోండి సబితా ఇంద్రెడ్డి గారు, గెలుపు ఓటములు అనేది సహజము. ఎన్టీ రామారావుకే తప్పలేదు ఓటమి, ఇందిరాగాంధీకే తప్పలేదు గతంలో ఓటమి. నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు మరి పోటీ చేసిడుగా ఎంపీగా, 3వ స్థానానికి ఎందుకు పోయినా నాకు చెప్పు, సమాధానం చెప్పు సబితా ఇంద్రెడ్డి గారు. నీ కుక్కలు అడుగుతున్నారు కదా 3వ ప్లేస్ ఎందుకు వచ్చింది మనోహర్ రెడ్డికి, తమ్ముడు ఎందుకు ఓడిపోయిండు అంటే, ఓడిపోతారు గెలుస్తారా భయ్? ప్రజాస్వామ్యం ఇది, ప్రజల తీర్పును గౌరవించాలి మనం. నేను గౌరవించి ప్రజలలో ఓడిపోయినా కూడా ఇలా మేము ప్రజలలో మమేకమై తిరుగుతున్నాము. ఇలా ఏ ఊర్లో పోయి అడుగు చెప్తారు నా గురించి, నా పేరు చెప్తారు. ఏ మారుమూల గ్రామంలో పోయి అడుగుపో, ప్రతి ఊర్లో నా క్యాడరు, నా బలగం ఎంతో తెలుస్తుంది. ఇక్కడ ఈ జిల్లాలు కూడా ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకేం తెలుస్తుందా? బట్ట బాధ్యత కొడుక పో నియోజకవర్గం రా అడుగు, చెప్తారు. ఉత్తమమైన అంటే ఏంటో చెప్తారు కొడుక. సబితా ఇంద్రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇది